819 పత్తిది. ఇది ఏంటంటే చెట్టు హైట్ పెద్దగా వస్తుంది. ఇది పెద్ద చెట్టు, దీన్ని కొంచెం దూరంగా విత్తుకోవాలి. దగ్గర విత్తడం వల్ల ఏంటంటే దోమ ఎక్కువ వస్తుంది. ఇది కొమ్మలు ఇంత కాగానే 5 ఫీట్లు కాగానే చుంచాలి. దీన్ని చుంచడం వల్ల ఏంటంటే కొమ్మలు ఎక్కువ వస్తాయి దీనికి. కొందరు ఏంటంటే ఎంత పెద్ద పెరిగితే అంత ఎక్కువ కాయలు వస్తాయి అనుకుంటారు, అది అపోహ. అది ఈ చుంచడం వల్ల ఏమైందంటే ఈ సైడ్కున్న కొమ్మలు ఇట్లా సాగడం వల్ల ఎక్కువ కాయలు వస్తుంది. ఇది ఏంటంటే ఈ విత్తనం స్పెషాలిటీ ఏంటంటే కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ వస్తాయి. కొన్ని వెరైటీలు ఏంటంటే కింది కాయలు పెద్దగా ఉండి పైన రాంగ చిన్నగా వస్తుంది, కానీ ఇది అట్లా కాదు, పై దాకా పెద్దగానే వస్తుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ పత్తి తీస్తుంటే అది తేలికగా వస్తూ ఉంటుంది అన్నట్టు. కూలీలు చాలా తక్కువ పడతారు. మిగతా వాళ్ళది ఒక 10 మంది పెడితే దీనికి 7 మాత్రమే పడతారు. ఇది ఏంటంటే ఈ కాయలు 5 పచ్చాలు ఉంటాయి దీనికి. ఈ 5 పచ్చాలు ఏంటంటే ఏరినాక వెయిట్ ఎక్కువ వస్తుంది పత్తి. మిగతా పత్తి కంటే ఇంట్లో గింజలు ఎక్కువ ఉంటాయి. గింజలు ఎక్కువ ఉండడం వల్ల ఈ పత్తి వెయిట్ ఎక్కువ వస్తుంది. రైతుకు కూడా ఇది దీనివల్ల లాభం. మళ్ళీ ఒకటి ఏంటంటే దీనికి ఆకు వెనక సైడు నూగు ఉంటుంది. నూగు అంటే ఒక బూరు. ఈ బూరు లాగా ఉండడం వల్ల ఏంటంటే దోమ కానీ పేను కానీ ఆశించకుండా ఇది దీని మీద ఆడడం వల్ల ఏమైందంటే కుచ్చుకపోతూ ఉంటుంది అన్నట్టు దానికి. దానివల్ల మనకు దోమ ఉధృతి తక్కువగా ఉంటుంది. దానికి మనకు దీనివల్ల ఏంటంటే ఒక 2 స్ప్రేలు తగ్గుతాయి. మనకు 2 స్ప్రేలు తగ్గడం వల్ల కూడా మనకు దిగుబడి పెరుగుద్ది, ఖర్చు తగ్గిపోద్ది. మళ్ళీ ఏంటంటే ఇది ఎంత వర్షాలు కొట్టినా తట్టుకుంటుంది, బాగా ఎండలు కొట్టినా తట్టుకునే వెరైటీ. కొన్ని వెరైటీలు ఏంటంటే ఎండలు కొట్టడం వల్ల అది మొగ్గలన్నీ రాలిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇది అట్లాగా తట్టుకునే వెరైటీ అన్నట్టు. ఇది వర్షాలకు తట్టుకునే వెరైటీ, ఎండలకు తట్టుకునే వెరైటీ. ఇంత మంచి శ్రీరామ సీడరు. ఇది ఎకరాకు పోయిన సంవత్సరం శ్రీనివాస రెడ్డి 18 క్వింటాలు చేసింది. ఇప్పుడు కూడా 18 క్వింటాలు దాటే అవకాశం ఉంది. ఇంత మంచి విత్తనాన్ని రైతులందరూ పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.